రమ్యకృష్ణ గారు ఈ మధ్యకాలంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు టాలీవుడ్ మీద చేయడం జరిగింది. నాట్ ఓన్లీ టాలీవుడ్, ఓవరాల్గా ఫిలిం ఇండస్ట్రీస్ మీద. ప్రధానంగా హీరోయిన్ అవ్వాలంటే హీరోని కానీ డైరెక్టర్ని కానీ సాటిస్ఫై చేయాలి అన్నట్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈవిడ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడింది అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాస్ విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే. అదే రమ్యకృష్ణ గారు అలా మాట్లాడడం ఏంటి, దీని వెనక తాత్పర్యం ఏంటి? అసలు బేసిక్గా రమ్యకృష్ణ గారు అన్నది నేను వినలేదు చెప్పాలి అంటే. అండ్ మీరు అడిగేవి ఎలా ఉంటాయంటే ఎక్కడైతే ఆ క్రిస్పీనెస్ అవసరం అంతవరకే కట్ చేసుకుంటారు. సో ఈ సందర్భం ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందో నాకు తెలియదు. సో అది నేను చెప్పలేను. బట్ ఈ అంశం కాస్టింగ్ కౌచ్ గురించి అనే టాపిక్ వచ్చింది కాబట్టి దట్ ఐ కెన్ టెల్. రైట్. కాస్టింగ్ కౌచ్ నిజంగా చెప్తున్నాను, ఊరికే బయటకు వచ్చి అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ అంటున్నారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడే వాడు నీ చెయ్యి పట్టుకున్నప్పుడే నువ్వు అప్పుడే గట్టిగా మాట్లాడుంటే నువ్వు ఏంటి అనేది మేము ఓకే ఈ పిల్ల చాలా గట్టిగా ఉంది, వాడు ఏదో అన్నాడంట అని చెప్పేసి కేసులు పెట్టి లోపల దోయచ్చు. ఛాంబర్లోనూ కంప్లైంట్ ఇస్తాం. వాడి ఒకవేళ మా సభ్యుడైతే ఆ సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేస్తాం, ఇంకా సినిమాలు చేయకుండా కూడా చేస్తాం. అంతవరకు ఉంది. వాడిని ఇంటికి వచ్చి అయితే నీ మీద చెయ్యే ఎట్లా, అవునా? నువ్వే వాడి దగ్గరికి వెళ్తున్నావు, వాడు అడిగేవన్నీ తలూపుతున్నావు, అన్ని రకాలుగా మీకు చెల్లుతుంది. ఎక్కడో దగ్గర చెడినప్పుడే నువ్వు బయటకు వస్తున్నావు, అది చాలా తప్పు. నువ్వు ఇష్టంగా వెళ్ళినప్పుడు ఇష్టంగానే దాని గురించి ఏం మాట్లాడడానికి ఇంకా లేదు. నీకు వాడికి సంబంధం చెడినప్పుడు వస్తున్నావు. అంటే ఏంటి, నీ క్యారెక్టర్ ఇస్తారా అని వాడు పిలుస్తున్నాడు. క్యారెక్టర్ ఇవ్వాలి అంటే నాకు అది ఇవ్వు అని వాడు అడుగుతున్నాడు. వాడు అడిగినప్పుడే నువ్వు చెంపచేళ్ళు మనపిట్లా నువ్వు తలూపుతున్నావు. తలూపిన తర్వాత వాడు నేను వాడుకుంటున్నాడు కానీ నువ్వు వాడికి ఇవ్వట్లా. అప్పుడు నీకు ఒళ్ళు మండి బయటకు వస్తున్నావు. నువ్వు దానికోసము వెళ్ళినప్పుడు దాన్ని నువ్వు కాస్టింగ్ కౌచ్ కిందికి తీసుకురాకూడదు, తప్పది. వాడు అడిగిన వెంటనే నువ్వు 32 పళ్ళు రాలగొట్టేసి కెమెరా ముందు నిలబెట్టావు అనుకో, అప్పుడు దట్ ఈస్ కాస్టింగ్ కౌచ్. నువ్వు ఫోటోలు పట్టుకెళ్ళినప్పుడే అమ్మ 2 మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి వదిన ఒకటి హీరోయిన్ ఫ్రెండ్, ఈ రెండిటికి మీరు సెట్ అవుతారు, రెమ్యునరేషన్ కూడా బాగానే ముట్ట చెబుతాం, కాకపోతే అని గోకుతాడు. ఆ గోకినప్పుడే వాడు వేళ్ళు విరిచావనుకో, నువ్వు కాస్టింగ్ కౌచ్ కిందకి నేను నమోదు చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ నేను దగ్గర కాస్టింగ్కి వెళ్తే వాడు నన్ను ఇలా అడిగాడు, మరి వాడు అన్నప్పుడు వదిన క్యారెక్టర్కి అయితే ఇట్లా ఉంటుంది, డేట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంట్లో సీన్లు కాబట్టి. హీరోయిన్ ఫ్రెండ్ అంటే ఎప్పుడో కాలేజీకి వెళ్ళినప్పుడే ఉంటాయి, అవి 4 రోజులే వస్తాయి, ఇవి 40 రోజులు వస్తాయి, ఇది ఇప్పించు, ఇది ఇవ్వాలంటే నాకు అంటాడు. తలూపుతున్నావు. నువ్వు తలూపినప్పుడు కాస్టింగ్ కౌచ్ అనకూడదు. ఎవడైనా సరే నీ ఇంటికి వచ్చి నీ జాకెట్ చింపట్ల నువ్వే అక్కడికి వెళ్తున్నావు, ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి ఫోటోలు పట్టుకొని. సో అప్పుడు కాస్టింగ్ కౌచ్ కంప్లైంట్లు ఇవ్వకూడదు. నీకు జరిగినప్పుడు రా చెప్పేసి. ధైర్యం లేదు అన్న ఇట్లాంటి తోటకూర కబుర్లు చెప్పొద్దు, ధైర్యం లేదని. ధైర్యం లేకపోతే వాడు అడిగినప్పుడు నువ్వు ఒప్పుకోవు, అది ఇంకా పెద్ద ధైర్యం అది. మరి అడిగినప్పుడు ఒప్పుకోవు కదా, అది అమాయకత్వం కాదు, అలాంటి భయము కాదు. వాడు నిన్నేమీ చేయడు, నువ్వు రోజు ఇంటి నుంచే వెళ్తావు షూటింగ్కి, వాడు పంపిన బండే ఎక్కుతావు, నీ అసిస్టెంట్ కూడా వస్తాడు. నెవర్ టెల్ కాస్టింగ్ కౌచ్. నవ్వు ఇంకొకటి, మంచి క్యారెక్టర్లు రావాలంటే డైరెక్టర్ని హీరోని సాటిస్ఫై చేయాలి అనే అంశం. డైరెక్టర్ మగాడు అనేవాడు ఎక్కడైనా అడగాలి అనుకుంటే అడుగుతూనే ఉన్నాడు. అది సినీ రంగంలోనే కాదు, బయట కూడా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, అదేంటిది జాబుల విషయంలోనూ కూడా అంతే. నీకే ఇవ్వాలి అంటే కొంచెం అంటాడు, లొంగుతున్నారు, వీళ్ళు తలూపుతున్నారు. ఇంకో చోట రెస్టారెంట్లో అడుగుతున్నారు, పబ్బుల్లోనూ అడుగుతున్నారు, బయట ఇంకా వేరే వేరే రంగాల్లోనూ అడుగుతున్నారు. అంతెందుకు, అర్బన్ క్లాప్ అని ఒక వచ్చింది కదా, ఇట్లాంటి కొన్ని యాప్స్ ఏంటంటే ఇంటికి జనాలని పనికి పంపిస్తున్నారు, కిచెన్ తోడవడానికి, బాత్రూంలు కడగడానికి. అబ్బాయిలు వస్తున్నారు, అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళని గోకుతున్నారు. ఇంకేమైనా మసాజ్ సెంటర్లు ఉన్నాయి, తల మసాజ్ చేయించుకుంటున్నావు, ఒళ్ళు మసాజ్ చేయించుకుంటున్నావు, వాళ్ళని అడుగుతున్నావు. ఇంకేమైనా నువ్వు అడుగుతున్నావు, వాళ్ళు ఒప్పుకుంటే ఓకే. అండ్ ఇప్పుడు వాడు అడిగాడు, అంతవరకు బాగానే ఉంది. నువ్వు ఒప్పుకోకుండా అప్పుడే వాడిని ఖండించి, వాడినేమనుకో, నీకు ధైర్యం లేకపోతే వాడిని కొట్టే తిట్టే ధైర్యం నీకు లేదు, చెప్పు అట్లీస్ట్ అప్పుడే. ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి నీకు, సామాజిక మాధ్యమాలు. ఒకప్పుడు అంటే ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి పీటీఐకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, కానీ
ఇప్పుడు అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి కదా, చెప్పుకో, ఎక్కడైనా చెప్పుకో, ఏ సందర్భంలో చెప్పుకో. నీ ఫ్రెండ్ కన్నా మెసేజ్ పెట్టు, వాడి చేతైనా చెప్పించు, నష్టమేం లేదు. సో ప్రతిదాని క్యాస్టింగ్ కౌచ్ అంటే నేనైతే ఒప్పుకోను. వై? బికాజ్ నీ ఇష్టం లేకుండా ఎవడు నీ మీద చెయ్యడు, అది నేను నమ్ముతాను. రైట్. ఎందుకంటే నువ్వు పిలిస్తేనే అక్కడికి వెళ్తున్నావు, వాడు అలా అడుగుతున్నంతసేపు అక్కడే కూర్చుంటున్నావు, వెంటనే వాడు మొహాన అదేంటిది టేబుల్ ఇసిరేసి రావట్లా, నువ్వు ఆలోచిస్తున్నావు అక్కడ కూర్చొని, ఓహో అవునా అంటే ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదా, ఇవన్నీ నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక సీనియర్ యాక్ట్రెస్ ఆవిడ, సో జయసుధ గారు కూడా ఏదో 3వ పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా, 63 ఏళ్ళ వయసు ఉన్న ఆవిడ. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఓవరాల్గా ఈ సీనియర్ యాక్ట్రెస్? 1 సెకండ్. ఒకవేళ జయసుధ గారు నిజంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది ఆవిడ పర్సనల్, ఆవిడ ఇష్టం. 63 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా వాళ్ళకు తోడు కావాలనిపించుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. పెళ్ళి అనే పదాన్ని ప్రతిదాన్ని సెక్షువల్ ఇంటర్ కోర్స్తో ముడిపెట్టొద్దు. వాళ్ళు ఇంకేదో శారీరక సుఖం కోసమే పెళ్లి చేసుకోరు జనాలు. మనిషికి మనిషి తోడు కావాలనుకున్నప్పుడు కూడా పెళ్లి చేసుకుంటారు. ఇలాంటివి పలు సందర్భాల్లో బోల్డ్ సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంచెరపాలెం సినిమా, ఆ వయసులో వాళ్ళిద్దరికి పెళ్లి, పరి పెద్ద వయసు ఏం కాదు, 40 అయినా కూడా వాళ్ళు అనుకుంటారు ఆ సినిమాలో, ఈ వయసులో ఒకటవుతున్నాము అంటే ఏదో శారీరక సుఖం కోసమో దేనికో కోసమో కాదు, ఒక తోడు కోసం అంతే. జస్ట్ అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్ కేస్ ఈ వార్త నిజమైతే నాకేం అనిపించలేదు, అది ఆవిడ పర్సనల్. అంటే పర్సనల్ ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఉన్న వీళ్ళు సెలబ్రిటీస్గా అది పర్సనలే, బట్ కాకపోతే పబ్లిక్ కొంతమంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకంటే ఏంటి వాళ్ళకి పని లేదు, డిస్కస్ చేసుకుంటారు. ప్రతి ఒక్కడికి అన్నీ కావాలి, ఆరాలు అరుగు మీద కూర్చున్న అమ్మలక్కల ముచ్చట్లు అవి వాడికి కావాలి అంతే. వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉంటే వాడి పర్సనల్ నీకెందుకు? అంటే చాలామంది ప్రశ్నిస్తుంది ఏంటంటే కొడుకు పెళ్ళి అయిపోయింది, సో కొడుకు పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఏంటి ముందన్నా కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఆవిడకి కూడా తెలియదు. ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం ఆవిడకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీస్, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు కూడా, ఆ హస్బెండ్కి సంబంధించిన అక్క చెల్లెలు కూడా ఇలాగే ఏదో పలు సందర్భాల్లో స్ట్రెస్కి గురైనప్పుడు సూసైడ్లు చేసుకున్నారు. సో ఆయన కూడా ఎందుకు చనిపోయాడో ఆవిడకి తెలియదు. అలానే ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ ఒంటరిగా ఉండాలనుకున్నా ఆవిడ పర్సనల్, ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆవిడ పర్సనల్. వాళ్ళ గురించి మనం మాట్లాడదు. ఇప్పుడు మన పిల్లము రంగురంగుల జాకెట్ వేసుకుందని చెప్పి ఊరంతా మాట్లాడుకుంటే మండదు మనకి. ఎవడరా నువ్వు మాట్లాడుకోవడానికి అంటే? పిల్లం కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉంది, అంటే జాకెట్ వేసుకొని బయటకే వస్తుంది, ఇంట్లో లేదు కదా, అది కూడా పబ్లిక్ డొమైనే. మరి వాడు కామెంట్ చేయొద్దు అని మనకున్నప్పుడు సెలబ్రిటీల గురించి కూడా మనం మాట్లాడకూడదు. రైట్. అయితే ఇప్పుడు ఆవిడ ఈ పెళ్లి చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది జరిగితే ఇప్పుడు లైక్ క్వశ్చన్ చేస్తారు కదా బయట, అంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్కి సంబంధించి కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఆవిడ ఒక పెద్ద రకంగా ఉన్నారు. సో దాన్ని అదే దేని క్వశ్చన్ ఇప్పుడు ఆవిడ ఎందుకు సరే చేసుకుంది, ఎందుకు చేసుకోవద్దు చెప్పు? ఎవడాడు అడిగేది? ఎవడు వాడు అడిగేది? అడిగేవాడు ఎవడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 32 పనులు రాలగొట్టకు ఎవడు వాడు? వాడికి ఏం హక్కు ఉందని అడుగుతాడు, ఏ ధైర్యంతో అడుగుతాడు? అంటే ఇప్పుడు సమాజంలో ఇలా, సమాజంలో ఏంటి సమాజం? ఎవడిది సమాజం? వాడిదా సమాజం? వాడు పుట్టించాడు ఆ సమాజం, వాడు ఎలా బతుకుతున్నాడు, ఈవిడ అలాగే బ్రతుకుతుంది సమాజం. అంటే ఎవరు క్వశ్చన్ చేసేదాన్ని కూడా లేదు. ఎందుకు క్వశ్చన్ చెయ్యాలో? చేయాలని లేదు, సరే ఎందుకు చెయ్యాలో చెప్పు, దేనికి అడగాలి? ఆవిడ ఎంత 10 పెళ్ళిళ్ళు చేసుకుంది జయసుధ, ఎవడు నువ్వు అడగడానికి? ఎవడు నువ్వు అడగడానికి? ఆవిడ ఇష్టం, ఆవిడ పర్సనల్, అది నువ్వెవడు అడగడానికి? అంటే అదే చెప్పు. అంటే ఇప్పుడు ఇది ఇలాంటి వాటి వల్ల ఎలాంటి అంటే ఏమవుతున్నాయి? ఇలాంటి వాటి వల్ల సమాజం ప్రభావితం అవుతుంది కదా. ప్రభావితం అయితే వాళ్ళని కూడా చేసుకోమని 10 పెళ్ళిళ్ళు, తప్పేంటి? ఎవడిష్టం వాడిది, చేసుకోమని చెప్పు. ఏమైనా తప్పు చేస్తున్నారా? ఎవడైనా 10 మందిని నరికిందా? నిత్య పెళ్లి కూతురా? ఒక్కొక్కడిని పెళ్లి చేసుకుని వాడు ఆస్తి కాజేస్తుందా? మరి దేనికి? ఆవిడేదో అసలు నిజంగా చేసుకుందో లేదో తెలియదు, మనం ఇంత డిస్కస్ చేసుకుంటున్నాం అంటే బలంగా వస్తున్నాయి వార్తలు. ఇది ఇన్ కేస్ ఒకవేళ నిజంగానే ఆవిడ చేసుకున్నారో ఆవిడ పర్సనల్, అది ఆవిడే పెళ్లి చేసుకుంటే వీళ్ళకెందుకు అవసరం ఏంటి? వీడెవడు క్వశ్చన్ చేయడానికి? ఆవిడ ఏ డొమైన్లో ఉంటే వీడికి ఎందుకు? రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.